ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము జియో యాప్ అనేది అంటే జియో టీవీ ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. మనము ఇది జియో ఎయిర్ ఫైబర్ అంటాం కదా, సో అదైతే ఇన్స్టాల్ చేసుకున్నాము. దాని ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ దీని యొక్క రివ్యూ అయితే తెలుసుకుందాము. సో ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జియో ఫైబర్ అనేది మనకి 3 months ప్యాక్తో ఇన్స్టాలేషన్ చేయించుకున్నాము. ఇది వచ్చేసి 2220 రూపీస్కి మనకు 3 months అయితే ఫ్రీ అయితే ఉంది. అన్లిమిటెడ్ మనకి నెట్ అయితే వస్తుంది. అలాగే మనకి 8 OTT ఛానల్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మనకి నెట్ కూడా ఉంటుంది. మొబైల్స్ అనేది మనము వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, వైఫైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మనం ఎక్కువగా స్మార్ట్ టీవీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి OTT ఛానల్స్ సపరేట్గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే సన్ డైరెక్ట్ కానీ డిటిహెచ్ కానీ సో ఇలాంటి మనము ఎయిర్టెల్ సెటాప్ బాక్స్ కానీ ఇలాంటి బాక్స్ చేసుకొని దాని ద్వారా మనము నెట్ అనేది వాడుకునే వాళ్ళము. దాని ద్వారానే మన స్మార్ట్ టీవీ అనేది ప్లే చేసుకునే వాళ్ళము. సో దానికి సంబంధం లేకుండా సపరేట్గా నెట్ అనేది సపరేట్గా రీఛార్జ్ చేసుకోవాలి, టీవీ కూడా రీఛార్జ్ చేసుకోవాలి. OTT ఛానల్స్ మనకి అందులో రావు, ప్లే అవ్వవు. సో ఇవన్నీ సపరేట్గా ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది ఏంటంటే కంప్లీట్గా మనకి 3 యూజెస్ అయితే ఉంది. ఒకటి మనము నెట్ అనేది వాడుకోవచ్చు, 2 స్మార్ట్ టీవీ అనేది ప్లే చేసుకోవచ్చు, 3 మన మొబైల్స్ కానీ సీసీ కెమెరాలని కూడా దీని ద్వారానే మనం రన్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే జియో ఫైబర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్నాము. సో దీనికి ఏంటంటే మనకు మొత్తం వచ్చేసి 3 బాక్సెస్ ఉంటాయి. 3 బాక్స్ ఉంటాయి. ఒక బాక్స్ వచ్చేసి చూపిస్తున్నాను నేను. సో ఇది వచ్చేసి దాని రూటర్ అన్నట్టు. మనకి ఏదైతే మనకి ఎయిర్ ఫైబర్ ఏదైతే ఉందో జియో రూటర్ అనేది, సో దీని రూటర్ అంటాం మనము. అదే రకంగా ఇదేంటంటే మనకు సెటప్ బాక్స్ లాంటిది ఇది. దీని ద్వారా నుంచి మనము ఆల్ ఛానల్స్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి రిసీవర్, మనం ఏదైతే సిగ్నల్ ఉందంటే పైన ఒకటి మనకి రిసీవర్ ఉంటుంది. ఆ రిసీవర్ ద్వారా మనకి నెట్ అనేది రిసీవ్ చేసుకొని ఈ రూటర్కి పంపిస్తుంది. ఈ రూటర్ ద్వారా మనకు ఈ జియో రూటర్ ఉంది కదా, సో దీని ద్వారా మనకు నెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదేంటంటే మనకు టీవీ ఛానల్స్, OTT ఛానల్స్ చూడడానికి ఇది ఒక రూట్ మనకు ఒక సెటప్ బాక్స్లా పనిచేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో దీనికి అనేది ఒకటి మనకు స్మార్ట్ రిమోట్ అనేది వాళ్ళు ఇస్తారు, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ రిమోట్ ఉంది కదా, సో దీన్ని కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఈ రిమోట్ అనేది మనకి స్మార్ట్ రిమోట్, దీని ద్వారానే మనము దీన్ని ప్లే చేయాల్సి ఉంటుంది. సో దీంట్లోనే మనకు యూట్యూబ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, హాట్స్టార్ ఉంది. ఇవన్నీ కూడా వన్ స్టెప్ అంటే వన్ బటన్ స్టెప్ అంటాం కదా. సో 1 బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే అన్నీ కూడా ఓపెన్ అయిపోతుంటాయి. సో మనం నెట్ ఆన్ చేసిన తర్వాత ముందుగా OTT ఛానల్స్ అంటున్నాం కదా, OTT ఛానల్స్ అనేది ఏ రకంగా ప్లే అయితే అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఆన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. సో దీంట్లో కావాల్సిన పైన చూసారు కదా, ఇక్కడ పైన చూసినట్లయితే మనకి హోమ్ ఉంది, క్రికెట్ ప్లేయింగ్స్ ఉన్నాయి. అదే రకంగా ఆ రిమోట్ ఏ రకంగా పనిచేస్తుంది, సెట్టింగ్స్ ఉన్నాయి, నెట్ అవైలబిలిటీ ఉందా లేదా చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఫీడ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఏంటంటే మనం ఓపెన్ చేసిన తర్వాత జియో టీవీ, ఈ జియో టీవీ ప్లస్ అనేది ఉంది కదా, సో దీని ద్వారా ఏంటంటే మనము అన్ని ఛానల్స్ అనేది ఇక్కడ నుంచే మనకు ప్లే అవుతాయి. అన్ని OTT ఛానల్స్ కావచ్చు, లేకపోతే లైవ్ టీవీ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నుంచే ప్లే అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే జియో సినిమా ఏంటంటే మనం జియో యాక్టివేట్ చేసుకుంటే జియో సినిమాలో వచ్చేసి మూవీస్ అన్ని కూడా ఇక్కడ మనం ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే లైవ్ టీవీ ఏంటంటే మనకు కావాల్సిన లైవ్ టీవీ అన్ని కూడా జియో సినిమాలో ఏదైతే లైవ్ టీవీ ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ ప్లే అవుతాయి. అదే రకంగా జియో సావన్ ద్వారా ఏంటంటే కంపల్సరీగా మనము MP3 ఎంజాయ్ చేయాలి, ఆడియో ఛానల్స్ కాకుండా అంటే మనం ఆడియో ఏ రకంగా ఎంజాయ్ చేయాలి, హోమ్ థియేటర్ ద్వారా వినాలి అనుకునే వాళ్ళు జియో సావన్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి OTT ఛానల్స్ ఏదో ఏముంటాయంటే మన జియో స్టోర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ జియో స్టోర్ ద్వారా ఏంటంటే కంపల్సరీగా మనకు కావాల్సిన ఇంకా అడిషనల్గా ఏదన్నా సెట్టింగ్స్ కానీ వేరే ఛానల్స్ కానీ మనం ఉన్నట్లయితే మనము జియో స్టోర్ ద్వారా వెళ్ళి మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన ఆండ్రాయిడ్ టీవీలో కానీ స్మార్ట్ టీవీలో కానీ మనకు కంప్లీట్గా ఏ రకంగా అయితే ప్లే స్టోర్ ఉంటుందో ఇక్కడ జియో స్టోర్ అని ఉంటుంది. సో జియో స్టోర్ ద్వారా మనకు కావాల్సిన వేరే యాప్స్ ఏమైనా ఉంటే మనము ఇక్కడ నుంచే వినొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే జియో స్పేర్స్. ఈ జియో స్పేర్స్ అంటే ఇది లైక్ ఒక క్రోమ్ లాగా పనిచేస్తుంది. మనకి క్రోమ్ కానీ, యూసీ బ్రౌజర్ కానీ, ఓపెరా మినీ కానీ ఇవన్నీ ఏ రకంగా పనిచేస్తాయో ఇది జియో స్పేర్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనము నెట్ అనేది వాడుకోవచ్చు. సో దీని ద్వారా మనము అన్ని ఆల్ రకాలు మనకి ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో అసలు ఓపెన్ చేస్తాను. సో నెట్ అనేది మనకి ఒక నెట్ ప్లాట్ఫామ్లా పనిచేస్తుంది. సో చూసారు కదా. సో ఇక్కడ నుంచి మనము అన్ని నెట్ అనేది వాడుకోవచ్చు, ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. బాగుంటాయి ఛానల్స్. మనకు న్యూస్ కానీ లేదా హోమ్ పేజ్ కానీ గూగుల్లో మనకు ఏమైతే మనం సెర్చ్ చేసుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అనేది మనకి స్పెషల్గా అంటే వేరే స్మార్ట్ టీవీలో కూడా దాన్ని మన థర్డ్ యాప్ కింద దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఇన్పుట్గా దాన్ని ఇచ్చారు కాబట్టి చాలా స్పీడ్ అయితే ఉంటుంది. సో అదొకటి మనం చూడవచ్చు ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే జియో ఫొటోస్ ఉన్నాయి. జియో ఫొటోస్ ఏంటంటే కంపల్సరీగా మనం ఇక్కడ ఇందాక చెప్పాము కదా, సో సెటప్ బాక్స్ ఏదైతే ఉందో ఆ సెటప్ బాక్స్ ద్వారా ఒక USB కనెక్ట్ చేసుకొని మనం
ఆ యూఎస్బీలో ఉన్న ఆడియోస్, వీడియోస్, మన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ జియో ఫొటోస్లో అయితే ఓపెన్ అవుతాయి. అక్కడ ఇవి చూసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మై జియో ద్వారా ఏంటంటే ఇక్కడ ఇది మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫీడ్ అయి ఉంటాయి. మన డీటెయిల్స్, మన ఫోన్ నెంబర్స్, ఎంత రీఛార్జ్ చేసుకున్నాము ఏందని చెప్పి మనం దీనిలో లాగిన్ అయిపోయి దీన్ని సేవ్ చేసుకుంటాము. సో దాని ద్వారా ఇక్కడ చూసారు కదా, ఆ సెట్టింగ్స్ అన్ని ఇచ్చేసినట్లయితే మనం ఎంతవరకు యూజ్ చేసాము, ఇంకెంత యూజ్ చేయాల్సి వస్తుంది అనేది అన్ని సెట్టింగ్స్ కూడా అంటే జియో యాప్లో ఇక్కడ నుంచి మన డీటెయిల్స్ అనేది మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ జియో న్యూస్ ఉంది. సో న్యూస్ ఏంటంటే జియోకి ఏదైనా అప్డేట్స్ వస్తే అప్డేట్ ద్వారా వాళ్ళు మనకి చూపిస్తారు. సో చూసారు కదా, ఇంకోటి డిస్నీ హాట్స్టార్ కూడా ఉంది. డిస్నీ హాట్స్టార్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా ఇది మనకి ఇచ్చేస్తారు. సో నెట్ఫ్లిక్స్ మాత్రం అలా ఉండదు. నెట్ఫ్లిక్స్ ఏంటంటే మన కంపల్సరీగా జియో వాళ్ళు ఏంటంటే నెట్ఫ్లిక్స్ అనేది ఇది థర్డ్ పార్టీ నుంచి అంటే మనము దీంట్లో లాగిన్ అయ్యి మన సొంతంగా నెంబర్ ఏదైనా ఉన్నట్లయితే దీంట్లో లాగిన్ అయ్యి మనం దీన్ని ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. అదే రకంగా ప్రైమ్ వీడియో కూడా అలాగే చూడాల్సింది. ఈ 2 యాప్స్ మాత్రం మనకి ఓటీటీ ఛానల్స్ ఇస్తున్నారు, కానీ మిగతా అన్ని ఫ్రీ ఛానల్స్ కింద మనము అంటే ఇందులోనే ఈ ప్యాకేజ్లోనే మొత్తంగా ఉంటుంది. కానీ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియోస్ కానీ ఈ 2 మాత్రమే అలా ఉండదు. ఈ 2 కూడా మనము దీని యొక్క సబ్స్క్రిప్షన్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. అదొకటి మనకు జస్ట్ డిసప్పాయింట్ చేసే విషయం అనిపించింది. సో ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ కానీ దీంట్లో ఎక్కువ మోర్ వీడియోస్, మోర్ మూవీస్ అనేది ఇక్కడ నుంచి ఉంటాయి కాబట్టి దాన్ని వీళ్ళు ఇస్తే బాగుండు అనిపించింది. సో దాని తర్వాత యూట్యూబ్ యాస్టీస్గా మనకు తెలిసిందే. సో జీ5లో కూడా జీ5 ప్యాకేజ్ అనేది అన్ని కూడా మనకి దీంట్లో ప్లే అవుతాయి. సో సోనీ ఇచ్చారు మనకి. సోనీ ద్వారా కూడా అన్ని కూడా మనం ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. సన్ నెక్స్ట్ అంటే ఏంటంటే అన్ని అది సన్ నెక్స్ట్ ఏంటంటే మనకు సౌత్ ఇండియా సిల్వర్ ప్యాకేజ్ అంటే మన దగ్గర వచ్చే అన్ని రకాలుగా జెమినీ ప్యాకేజీలలో ఎన్ని రకాల లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని రకాల లాంగ్వేజెస్ అన్ని కూడా ఇక్కడ ఇందులో ఉంటాయి. సో మై మ్యూజిక్ అంటే మన MP3 ఇక్కడ నుంచి వినవచ్చు. సో డిస్కవరీ ఛానల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనము చూడవచ్చు, ప్లే చేసుకోవచ్చు. సో ఇదండి కంప్లీట్గా జియో టీవీ అయితే ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఓటీటీ ఛానల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో ఇవన్నీ కూడా మనకు జియో టీవీ వాళ్ళు జియో ఫైబర్ ద్వారా మనకి ఇస్తున్న ఓటీటీ ఛానల్స్ ఇవి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో దీంట్లో కొన్ని ఏదైతే హైడ్ వీడియో మీకు ఏదైతే దీంట్లో ఇది కూడా వస్తే బాగుంటుందో అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి, వాటిని నేను రిప్లై ఇవ్వడానికి చూస్తాను. సో ఆల్ సెట్టింగ్స్ అయితే ఈ రకంగా ఉంది. సో దీనికి 2-3 కంపల్సరీగా ఇన్స్టాలేషన్ అప్పుడు 3 బాక్స్ అయితే వస్తాయి. ఒకటి రిసీవర్ ఉంటుంది, ఇంకోసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి రిసీవర్ అనేది మనకి రూప్ ఆఫ్ ద హౌస్ పైన సెట్ చేస్తారు, అది సిగ్నల్ రిసీవర్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు కింద జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ ఉంటుంది. సో దీనికి ఒక ప్లగ్ ఉంటుంది, దానికి ఒక అడాప్టర్ కూడా ఇస్తారు, అది నేను చూపిస్తాను. సో క్లోజ్లో చూసినట్లయితే చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఎయిర్ ఫైబర్ అన్నట్టు. ఎయిర్ ఫైబర్ ద్వారా ఏంటంటే దీని ప్లగ్ ద్వారా మనం అడాప్టర్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే దీని నుంచి మనకు సిగ్నల్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి పెద్ద అడాప్టర్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి రిసీవర్ అన్నట్టు, అంటే మనం ఏదైతే సెటప్ బాక్స్ కింద యూజ్ చేస్తామో అది సెటప్ బాక్స్, దాని ప్లగ్ ఇన్ అవి చేయాల్సి వస్తుంది. దానికి వచ్చేసి రిమోట్ ఇందాక నుంచి చెప్పాను కదా. సో ఇది వచ్చేసి స్మార్ట్ రిమోట్, ఈ రకంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది, ఈ రకంగా ఇచ్చారు వాళ్ళు. సో దీని ద్వారా వన్ టచ్ బటన్ ద్వారా ఇవన్నీ యాప్స్ అన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ముందైతే నేను చూస్తున్నాను, జస్ట్ రీసెంట్గా అయితే ఇన్స్టాలేషన్ చేశాను. అన్నీ కూడా చాలా హెచ్డీ ఛానల్స్లో వస్తున్నాయి. ఏదైనా వీడియో ప్లే దావదే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను ప్లే చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు దీనికి సంబంధించిన ఎలాంటి వీడియోస్ తీయాలనిపిస్తున్నట్లయితే నాకు కామెంట్లో చెప్పండి, కంపల్సరీగా నేను అలాంటి వీడియోస్ అయితే తీస్తాను. ముందుగా అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.